హలో ఎవ్రీవన్, మీరు ఇప్పుడు చూస్తున్నది నిన్న సాయంత్రం బెంగళూరు ఉస్తాద్ భగత్ సింగ్ సెలబ్రేషన్ జరగాల్సిన థియేటర్. కానీ కొంతమంది వ్యక్తులు చాపేశారు. ఇది మూడోసారి భయ్య. ఓజీ కాపారు, హరవీర వీరమల్లి కాపారు, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్. ఎందుకు జరుగుతుందో మీరే చూడండి. ఇంకొకటి ఇక్కడ నా చేతిలో ఉన్న పేపర్ ఏంటంటే, మనం అన్ని కూడా ఏది అధర్మంగా మనం ఏ పని చేయట్లేదు. లీగాలిటీస్ అన్ని ఫాలో అయ్యి ధర్మబద్ధంగానే చట్టబద్ధంగానే మనం అన్ని రకాలుగా ట్రై చేసాం. పోలీస్ శాఖ వాళ్ళని సంప్రదించున్నాం. ప్రతి ఒక్కరిని కూడా పర్మిషన్స్ అడిగి ఆ లెటర్ కూడా ఇప్పుడు మీ ముందు ఉంది. వీలైతే మన అసోసియేషన్ గ్రూప్స్ లో అన్ని చోట్ల కూడా మేము అన్ని కూడా ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇక్కడ క్లియర్ గా సౌండ్ కి సంబంధించి కానీ సెలబ్రేషన్ సంబంధించి కానీ క్లియర్ కట్ కావాలి పర్మిషన్ లెటర్స్ ఇచ్చి కూడా ఈరోజు మనకి పరిస్థితి కల్పించున్నారు. ముందుగా ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు, కానీ ఏదో ఒక రోజు ఇక్కడ రిజిస్టర్ అయిన అసోసియేషన్ ఇది. బెంగళూరులో రిజిస్టర్ అయిన అసోసియేషన్ బలంగా పనిచేస్తాం. జనసేన పవర్ మన కర్ణాటకలో కన్నడ వ్యక్తులందరినీ కూడా కలుపుకొని ఇక్కడ కూడా సేవా కార్యక్రమాలు మరింత బలంగా చేస్తామని చెప్పి బెంగళూరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున మాటిస్తా ఉన్నాం. ఇది భయ్య, ప్రతిసారి సెలబ్రేషన్స్ జరుగుతున్న టైంలో వచ్చి ఏదో కారణంతో ఆపేస్తున్నారు. బెంగళూరులో తెలుగు సినిమా సెలబ్రేషన్లు జరుగుతాయన్న నమ్మకం రావట్లేదు. ప్రతిసారి తెలుగు సినీ అభిమానులకు నిరాశ ఎదురవుతుంది. ఇకపై ఇలాంటివి జరగకూడదని ముందు ఆశిద్దాం. టీఎఫ్ఐ బాగుండాలి, అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను.